హలో హలో టెస్ టెస్. హలో 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 போனாலே கட்டாது. హలో హలో చెక్ 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 టెస్. హలో 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 కట్. హలో హలో టెస్ టెస్. హలో హలో చెక్ చెక్. హలో 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 చెక్. ఈరోజు నేను అన్నానగర్కి వచ్చినప్పుడు నాకు చెన్నై అంతా కూడా ఘన స్వాగతం పలికారు. మీ అందరికీ అభినందనలు. అన్నానగర్ ఏఐడిఎంకే అభ్యర్థి గోకులేంద్ర గారు, టీ నగర్ అభ్యర్థి సత్యనారాయణ గారు, టీ నగర్ సత్య గారు, వల్లివాకం అభ్యర్థి అయినటువంటి విజయ్ కుమార్ గారు,
ఇక్కడ ఉన్నటువంటి ఏఐడిఎంకే అదే మరిగా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ నేను ఫస్ట్ టైం చెన్నైలో కూడా తెలుగుదేశం జెండాలు రెపరెపలాడుతున్నాయి. అలాంటి నాయకులకు కార్యకర్తలకు அனைவருக்கும் வணக்கம். என் அன்பான தமிழ்நாடு மக்களே, உங்களுடன் என் பெருங்கநாந்தில் இங்கே இருப்பது ரொம்பவே சந்தோஷம். மாற்றத்தை கொண்டு வர வேண்டும் என்ற ஆர்வம் உங்களும் தெரிகிறது. கவலை படாதீங்க, இன்னும் 15 డేస్ మట్టుందాన్. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అభిమానం చూస్తే ఎప్పుడు కూడా తెలుగు తమిళ్ ఇద్దరు కూడా అన్నాదమ్ముల మారిగా పాలు నీళ్లు మారి కలిసిపోతూ ఉంటాం. తమిళనాడు అంటేనే ద్రవిడ సంస్కృతి, పల్లవ, చేర, చోళ, పాండ్య వంటి రాజవంశాలన్నీ ఇక్కడ పాలించారు. ఒక గొప్ప సంస్కృతి ఉండే నగరం ఈ చెన్నై నగరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని భాషల్లో కల్లా తెలుగు అంటే, తమిళం అంటే మీకు చాలా అభిమానం. ఎంత అభిమానం అంటే ప్రపంచంలో ఏ భాషకు లేని ఆదరణ తమిళ్ భాషకుంది. అది మీ అందరి అభిమానం. ఇంకొక పక్క మిమ్మల్ని చూస్తే బ్రిటిష్ వారి పీరియడ్లో మొత్తం కూడా సౌత్ ఇండియా అంతా ఇక్కడే ఉండేవాళ్ళం. అది చూసిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఇండిపెండెన్స్ రాకమునిపే ఇక్కడికి వచ్చి ఈ గడ్డ పైన రాణించి ఒక మహానాయకుడైన విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మహానాయకుడిగా అయ్యాడు. ఆయన ఇక్కడ నీళ్లు తాగాడు, మీ రుణం తీర్చుకున్నాడు. ఆ రోజు ఎంజీఆర్ అదే మరి ఎన్టీఆర్ ఇద్దరు కలిసి చెన్నై నగరానికి దాహం తీర్చాలని తెలుగు గంగ తీసుకొచ్చిన ఘనత ఎంజీఆర్ ఎన్టీఆర్కే దక్కింది. అదే సమయంలో నేను కూడా ఇక్కడే పెళ్లి చేసుకున్నా. నా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. నాకు మళ్ళా ఈరోజు నా పుట్టిన రోజు కూడా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను ఓటేయమని. దీనికి ఒక ప్రాముఖ్యత ఉంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని నాగరికతలో కూడా ఎంతో ముందుండే తమిళనాడులో చాలామంది పెద్దవాళ్ళందరూ కూడా మీరు చూస్తే ఈ గడ్డపైనే పుట్టారు. కండగి, తిరువళ్ళార్, కంబన్, సుబ్రహ్మణ్య భారతి, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్, శ్రీనివాస్ రామానుజన్, కడాను స్వామినాథన్, అబ్దుల్ కలాం ఈ దేశానికే ఒక అధ్యక్షుడయ్యాడు. అబ్దుల్ కలాంని ఎంపిక చేయడంలో నా పాత్ర కూడా ఉంది. దానికి నేను గర్వపడుతున్నాను. ఇంకొక పక్కన ఎక్కడా లేని ఆలయాలు, ప్రాచీన కట్టడాలు, పర్యాటక కేంద్రాలు కూడా ఈ తమిళనాడు సొంతం. తంజావూరు, తిరుచిరాపల్లి, చిదంబరం, మదురై, కంచి, రామేశ్వరం, ఎటు చెప్పినా ఈ దేవాలయాలు చూస్తే చరిత్రలో ఎక్కడా లేని దేవాలయాలు ఈ తమిళనాడు సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే అరుణాచల శివుణ్ణి చూసేందుకు పూర్తిగా ఆంధ్రప్రదేశే ఇక్కడికి వస్తారు. ఇంకొక పక్క వెంకటేశ్వర స్వామిని కొలవడానికి మీరందరూ తిరుపతికి వస్తారు.
అది మన అనుబంధం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనమందరం కూడా భాషలు వేరైనా తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం మనమందరం ద్రవిడులమే. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం అన్నదమ్ములమే. ఒకప్పుడు అంతా ఒక రాష్ట్రంలో ఉన్న వ్యక్తులమే. అందుకే మన నాయకుడు ఎన్టీ రామారావు గారు బ్రతుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా ద్రవిడ యూనివర్సిటీని కుప్పంలో పెట్టి అందరినీ కలపాలని ప్రయత్నం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అందుకని ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేశాం. మళ్ళీ నేను ఈరోజు నిన్న మీటింగులో చెప్పాను, తెలుగుగా నీళ్లు వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా నీళ్ళు ఇవ్వాలంటే చెన్నైకి నీరంటే మొదటి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని, మొట్టమొదటి వ్యక్తిని నేను. అదే సమయంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేశం అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది. ప్రపంచానికే గుర్తింపు వచ్చింది. దానికి కారణం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండడమే కారణం. అభివృద్ధి తెలిసిన వ్యక్తి, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేసే వ్యక్తి, పేదవాళ్ళ కష్టాలు తీర్చే వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతం మిమ్మల్ని అందరిని చూస్తే నిత్య చైతన్యంతో మరి ముందుకు పోతారు. ఈ పార్టీ సిద్ధాంతం కూడా అన్నాదురై పెట్టింది కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోరాడడానికి డిఎంకే పార్టీని పెడితే, ఈరోజు ఆ పార్టీ డిఎంకే పార్టీ పోయి కాంగ్రెస్లో కలిసిపోయే పరిస్థితి వచ్చింది. వారికి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు నిన్న ఒక సంఘటన జరిగింది పార్లమెంట్లో. తమిళనాడులో చర్చ జరగాలి, దక్షిణ భారతదేశంలో చర్చ జరగాలి. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడం 30 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. 1996లో యునైటెడ్ ఫ్రంట్లో దేవేగౌడ గారు ప్రధానమంత్రిగా ఉంటే నేను దానికి కన్వీనర్గా ఉండి మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని బిల్లు తీసుకొచ్చాం. అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించారు. ఆ తర్వాత మీరు చూస్తే బీజేపీ వస్తానే వాజ్పేయి గారు 3 సార్లు పెట్టారు, 3 సార్లు వ్యతిరేకించారు. 2009-10లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలో యూపీఏ ఉంటే బిల్లు పెడితే రాజ్యసభలో పెట్టినప్పుడు బీజేపీ సహకరించి పాస్ చేశారు. లోకసభలో ఆ బిల్లు పాస్ కానియకుండా కాంగ్రెస్ అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 2023లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టాలని పార్లమెంట్లో బిల్లు పాస్ చేశారు. మళ్ళీ ఆలోచించారు, తొందరగా పెట్టాలి, 29లోనే బిల్లు అమలు చేసి మా ఆడబిడ్డలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో మోడీ గారు ముందుకెళ్లారు. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ బిల్లును అపోజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలైన డిఎంకే, టిఎంసి, అదే మరి సమాజ్వాదీ పార్టీ. నేను అడుగుతున్నా, ఈ ప్రాంతంలో ఉండే మహిళలందరూ ఆలోచించాలి. మీ ఇంటికి డిఎంకే వచ్చినా కాంగ్రెస్ వచ్చినా నిలదీయాలి. మా ఆడబిడ్డలు 30 సంవత్సరాలుగా పోరాడితే ఎందుకు రిజర్వేషన్లకు అడ్డుపడ్డారని గట్టిగా నిలదీయాల్సిన బాధ్యత ఆడబిడ్డల పైన ఉంది. వాళ్ళు చెప్పిన నెపం మీరు చూస్తే డీలిమిటేషన్ వల్ల సీట్లు తగ్గిపోతాయని ప్రధానమంత్రి గారు చెప్పారు. 39 సీట్లు తమిళనాడులో ఉన్నాయి, 20 సీట్లు అదనంగా యాడ్ అవుతాయి, అంటే 50%. ఆంధ్రాలో 25 ఉన్నాయి.
దగ్గర దగ్గర 13 సీట్లు యాడ్ అవుతాయి. యూపీలో 80 ఉన్నాయి, 40 యాడ్ అవుతాయి. ఏ రాష్ట్రం కూడా జనాభా దామాషా ప్రకారం ఇప్పుండే సీట్ల ప్రకారం యాడ్ అవుతాయి తప్ప జనాభా ప్రకారం కాదని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ విధంగా చెప్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిపోతా ఉందని అడ్డుపడి మళ్ళీ సెన్సస్ అయిన తర్వాత కొత్త జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెట్టమంటున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 2001లో ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారితో గట్టిగా చెప్పి దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గుతుంది, మీరు జనాభా దామాషా ప్రకారం సీట్లు ఇస్తే మేము నష్టపోతామని 1971 ప్రకారం ఆ రోజు రిజర్వేషన్లు పెట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు ఉండే పార్టీలు బీజేపీ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటిది ఈరోజు వీళ్ళు కావాలని అడ్డుపడి మా ఆడబిడ్డలకు వచ్చే సీట్లు రానియకుండా దక్షిణ భారతదేశానికి అన్యాయం జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఎక్కడ అన్యాయం జరిగింది చెప్పండి. రెండోది, మీరు చేసిన పని వల్ల జనాభా ప్రకారం రేపు రిజర్వేషన్లు పెడితే మనకు ఉండే సీట్లన్నీ పోతాయి. తీవ్రమైన నష్టం జరుగుతుంది. 2 విధాల నష్టం. ఆడబిడ్డలకు సీట్లు రాకుండా చేశారు. ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే 3 దశాబ్దాలుగా పోరాడాం, ఇంకా మళ్ళీ ఆరంభానికి వచ్చాం. ఇంకా 10 ఏళ్ళు పడుతుందా 20 ఏళ్ళు పడుతుందా చెప్పలేం. ఇంకో పక్కన ఒకవేళ కానీ కొత్త జనాభా ప్రకారం సీట్లు ఇవ్వాలంటే దక్షిణ భారతదేశం సగం సీట్లు కోల్పోతారు. ఇలాంటి చేసినటువంటి ఇక్కడ డిఎంకే పార్టీ కేంద్రాన్ని ఓడించాం, తమిళనాడు గెలిచిందని గొప్పలో మాట్లాడుకుంటున్నారంటే మీరు నిర్ణయించాల్సిన అవసరం మీ మీద ఉంది. నరేంద్ర మోడీ గారు రిఫార్మర్, ఈ దేశం బాగు కోసం ఆలోచిస్తున్నారు. ఇక్కడుండే నాయకులు రాజకీయ అజెండా తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు చెన్నై నగరం ఉంది, తమిళనాడు ఉంది. ఏం తమ్ముళ్ళు, ఏమైనా ఒక విజన్ ఉందా వీళ్ళకు? ఏమైనా పనులు అవుతున్నాయి ఇక్కడ? చెన్నై నగరం రోజు రోజుకి పెరుగుతా ఉందా తరుగుతా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు మొత్తం దక్షిణ భారతదేశం ఇక్కడ ఉండేది. ఈరోజు హైదరాబాద్ను చూడండి, బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ వచ్చింది. చెన్నై ఎయిర్పోర్టు పెరిగిందా? బెంగళూరు ఎయిర్పోర్ట్ను చూశారు, పెరిగిందా లేదా? ఇక్కడ ఏమైనా అభివృద్ధి అయ్యిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మీరు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మౌలిక వసతులు లేవు, లా అండ్ ఆర్డర్ సమస్య ఉందా లేదా? 59% ఆడబిడ్డల పైన నేరాలు పెరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క పాస్కో కేసులు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఎస్సీల పైన ఎస్టీల పైన అట్రాసిటీస్ పెరిగే పరిస్థితి వచ్చాయి. ఒకప్పుడు చెన్నై అంటే ఒక ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే, నేను ఎప్పుడూ చెప్తున్నాను, నరేంద్ర మోడీ గారు ప్రోగ్రెసివ్ లీడర్, దేశ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయాలని వికసిత్ భారత్ 2047 పెట్టుకుని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు తమిళనాడు అభివృద్ధి కావాలంటే ఇక్కడ ఎన్డీఏ రావాలి. 1924లో ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి విధ్వంసం చేసి నేను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో బీజేపీ ముగ్గురు కలిసి ఎన్డీఏ పెట్టాం. డబల్ ఇంజన్ సర్కార్, బుల్లెట్ స్పీడ్తో ముందుకు దూసకపోతున్నాం. దేశంలో వచ్చిన పెట్టుబడులు
25.3% ఆంధ్రప్రదేశ్కే వచ్చాయి. పోలవరం పూర్తవుతుంది. పోలవరం పూర్తయి దేవుడు సహకరిస్తే నదులు అనుసంధానం చేసి నాకు ఒక కల ఉంది, కోరిక ఉంది, గంగా కావేరి అనుసంధానం కావాలని. అది కావాలంటే నరేంద్ర మోడీ గారి వల్లనే సాధ్యం, ఎన్డీఏ వల్లనే సాధ్యం. అది వచ్చే లోపల పోలవరం పూర్తయితే గోదావరి, కృష్ణ, పూండి వరకు నీళ్లు తీసుకొచ్చి కావేరికి కూడా నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. దేవుడు సహకరిస్తే ఇది కూడా జరుగుతుంది. నీళ్ల కోసం యుద్ధాలు జరిగాయి. ఈరోజు ఎన్డీఏలో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం చేసుకునే రోజులు తొందరలోనే వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా, ఉద్యోగాలు కావాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగాలు కావాలంటే, అభివృద్ధి కావాలంటే ఎన్డీఏ రావాలి, అవునా కాదా? ఇక్కడ చూస్తే చాలా సమస్యలు, ఎక్కడ చూసినా అవినీతి, అరాచకాలు, అభివృద్ధి జరగకుండా నిలిచిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన హిందూ ధర్మాన్ని ఎగతాళి చేసే పరిస్థితికి వస్తున్నారు. భారతీయ యొక్క సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించవలసిన వారి దాన్ని వ్యతిరేకించే పరిస్థితిలో, విద్వేషాలు సృష్టించే పరిస్థితిలో వస్తున్నారు. కరప్షన్ తమిళలో పెరిగిపోయిందా లేదా? కరప్షన్ ఇల్లాడ గ్రామం ఇల్లై నాశం చెప్తాను. కరప్షన్ ఇల్లాద గ్రామం ఇల్లై, నాశం పన్నాద నగరం ఇల్లై, சேதம் அடையாத பகுதி இல்லை. டிஎம்கே தோற்க வேண்டும், தமிழ்நாடு ஜெயிக்க வேண்டும். అర్థమైందా రాజా? సిద్ధంగా ఉన్నారా మీరు? ఇలాంటి కార్యక్రమాలతో చెన్నై అభివృద్ధి అవుతా ఉందంటే కేంద్రం చూస్తే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు నాంది పలికారు. దగ్గర దగ్గర 14,000 కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇంకో పక్క భారతదేశం ఒక శక్తివంత దేశంగా తయారవుతా ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ మన సెంట్రల్ రైల్వే స్టేషన్ కూడా శాశ్వతంగా గుర్తుండడానికి ఎంజీఆర్ పేరు పెట్టిన పార్టీ ఎన్డీఏ. మా తమ్ముడు చెప్పినట్టు చరిత్ర ఉన్నంత వరకు ఎంజీఆర్ని గుర్తుపెట్టుకుంటారు, ఎన్టీఆర్ని గుర్తుపెట్టుకుంటారు. అలాంటి మహానాయకులు. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మున్నేట్రం వేண்டுమా, వేలై వాయుషుగల్ వేண்டுమా, அப்படியானால் மத்தியில் மோடிஜி. இருக்க வேண்டும், மாநிலத்தில் அம்மா ஆட்சி வர வேண்டும். ఇందుకు ఎన్డీఏ కూటడి వెట్టు పెర చేయింగల్. అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీ ఓటుతో రాష్ట్రం గెలుస్తుంది, తెలుగు జాతి, మన తమిళ జాతి గెలుస్తుంది, ప్రతి వ్యక్తి, ప్రతి ఇల్లు గెలుస్తుంది. మీది ఓటు బాగు చేసేది
మీ భవిష్యత్తు మార్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. ఉంగల్ ఒట్టినాళ్ తమిళనాడు వెల్లుం ఓరు వరం ఓరు కుటుంబం వెల్లుం ఓటు உங்களது உங்கள் வாழ்வை மாற்றும் பொறுப்பு எண்டியது. தமிழ் தாய் வாழ்க, తెలుగు తల్లికి జై, భారత్ మాతాకి జై. తెలుగు తల్లి, తమిళ్ తాయి అందరం కలిసి భారత మాతలోనే భాగం. ఈ దేశం బాగుంటే మనం బాగుంటాం. ఆ దేశాన్ని బాగు చేసే శక్తి నరేంద్ర మోడీ గారికే ఉంది. మీరందరూ ఆలోచించాల్సింది, తమిళనాడును బాగు చేసే శక్తి ఎన్డీఏకే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకొని తమిళనాడు బాగుపడాలంటే ఎన్డీఏకు ఓటేయమని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. థ్యాంక్ యూ. నాకు హ్యాపీ బర్త్డే చూశాను, దారంతా కూడా హ్యాపీ బర్త్డే చెప్తూ వస్తున్నారు. ఈరోజు మీ మధ్యలో గడపడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. నేను వచ్చింది అర్థమైందా మీకు అని అడుగుతున్నా. ముగ్గురు అభ్యర్థుల్ని గెలిపించాలి. మీరు గెలిపించిన తర్వాత మళ్ళీ నేను వస్తా, ప్రమాణ స్వీకారానికి కూడా అటెండ్ అవుతాం. యా ఈపీఎస్ సీఎం, థ్యాంక్ యూ, వెరీ నైస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. రెండాకులు అందరూ కూడా రెండాకులు, చరిత్ర సృష్టించే రెండాకులు, జీవితాలకు వెలుగు తెచ్చేది రెండాకులు. కాబట్టి మీరందరూ కూడా రెండాకులకే ఓటేయాలి. ఆపండ్రమ్మా.